ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ క్రియేటివ్ కార్నర్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసింది ది మోస్ట్ అవైటెడ్ జ్యువెలరీ వ్లాగ్ అనమాట. మొన్న నా ఫోటోషూట్ తర్వాత నా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు పెడతావు జ్యువెలరీ వ్లాగ్ ఫస్ట్ అప్లోడ్ చేసి అంటున్నారు. యాక్చువల్లీ నేను అవుట్పుట్ వచ్చింది కదా మొన్న షూట్ది, అదంతా పెడదాం అనుకున్నా ఫస్ట్ వ్లాగ్, కానీ ఇంకా అది ఎడిటింగ్లోనే ఉంది. ఆ లోపే ఇంకా అందరూ జ్యువెలరీ వ్లాగ్ చెయ్యి అంటున్నారు. సో అందుకని యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడే నాకు వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ ఇవే అనమాట. లైక్ నా ఫ్రెండ్స్ కానీ మా అక్క వాళ్ళు కానీ అందరూ నీ జ్యువెలరీ అవుట్ఫిట్స్ చూపించు, అవి చాలా బాగుంటాయి, దే విల్ ఇంప్రెస్ అనేసి. ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అవుతారో మీకు నచ్చుతాయో లేదో తెలియదు, బట్ ఐ విల్ షో ఎవ్రీథింగ్. సో ఇవాళ అయితే ఏం చూపించబోతున్నాను అంటే, మొన్న ఫోటోషూట్కి వేసుకెళ్ళాను కదా అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ, వాటి స్టోరీ అండ్ అవి ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. చూపించేదానికన్నా ముందు నేను ఒక మెయిన్ స్టోరీ చెప్పాలి కదా. ఈ అవుట్ఫిట్ నేను ఎప్పుడు పర్చేస్ చేశాను అంటే, లాస్ట్ ఇయర్ 2023లో మా అన్న మ్యారేజ్ ఉన్నిందనమాట. మీన్ అంటే చాలా ఇయర్స్ తర్వాత మా ఇంట్లో వచ్చిన ఒక పెద్ద ఫెస్టివల్ లాంటిది. సో వీఆర్ సో మచ్ ఎక్సైటెడ్ అనమాట. ఇంకా అప్పుడే కదా మనకు అన్నీ గుర్తొస్తాయి, మన దగ్గర ఏమున్నాయి ఏం లేవు, ఏమేమి పర్చేస్ చేయాలి అని మనకు అప్పుడు గుర్తొస్తుంది కదా, లైక్ అట్లా అనమాట. అవుట్ఫిట్ వచ్చి ఇంకా పెళ్ళికి అనేసి కొనుక్కున్నాను. ఇంకా జ్యువెలరీ వచ్చేసరికి ఇంకా పెళ్ళి అంటే తెలిసిందే కదా, అవుట్ఫిట్ దానికి తగిన జ్యువెలరీ అది ఇది. సో అట్లా ఇంకా అవుట్ఫిట్ అయితే కుదిరింది. తర్వాత జ్యువెలరీ కావాలి, దానికి మనం అన్నీ గోల్డే వేసుకోలేము కదా, కొంచెం ఉంటే కొంచెం ఖచ్చితంగా ఇట్లాంటివి తీసుకోవాలి. సో అప్పుడు ఇవి ట్రెండీ అవుతుండే, నేను ఏవైతే షార్ట్స్లో వేసుకొని ఉన్నానో ఆ జ్యువెలరీ అనమాట, పెద్ద హారం అట్లాంటివి. సో మేమైతే వాటి కోసం వెతికి చెన్నైలో బాగుంటాయని చెప్పి తెలుసుకొని చెన్నైకి వెళ్ళామన్నమాట. చెన్నైలో పర్చేస్ చేసాం మేము అవి. నేనైతే లైక్ నేను వాటి కోసం వెతకడంలో పర్చేస్ చేయడంలో ఎంత కష్టపడ్డానో అస్సలు. యాక్చువల్లీ నేను మమ్మీ మాత్రమే చెన్నై వరకు వెళ్ళాం వాటి కోసం. ఏమీ తెలియదు మాకు చెన్నై గురించి, ఎక్కడ ఏముంటాయి ఏమి. ఇద్దరమే బయలుదేరేసాం అనమాట, స్టార్ట్ అయిపోయాం చెన్నైకి. ఫస్ట్ నాకు అవుట్ఫిట్ చూపించాలా జ్యువెలరీ చూపించాలో తెలియట్లేదు. ఫస్ట్ జ్యువెలరీని చూపిస్తాను, ఎందుకంటే నన్ను అందరూ జ్యువెలరీ గురించి ఎక్కువ అడిగారు. ఫస్ట్ జ్యువెలరీ చూపించేసి అండ్ మన బ్లాగ్లో ఇంకా టైం ఉంటే అప్పుడు అవుట్ఫిట్కి వెళ్దాం, ఓకే. సో జ్యువెలరీ చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను పెట్టుకొని జ్యువెలరీ చూపించడం కంటే వాళ్ళు మొన్న తీసిన షార్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి అస్సలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయంటే అంత బ్యూటిఫుల్గా వచ్చాయి. నేను ఆ షార్ట్స్ ఇక్కడ యాడ్ చేస్తూ అండ్ నేను వేసుకొని చూపిస్తాను, చూడండి. సో జ్యువెలరీ బాక్స్ అయితే తీసుకొచ్చేసాను మీకు చూపిద్దామని. నేను ఎంత భద్రంగా ప్యాక్ చేసి పెట్టుకున్నానో చూడండి. నా జ్యువెలరీ నా అవుట్ఫిట్స్ అయితే నేను ఖచ్చితంగా భద్రంగా దాచిపెట్టుకుంటాను అనమాట. ఇంట్లో ఏవి ఎక్కడున్నా కూడా నా మాత్రం నేను నీట్గా సర్ది పెట్టుకుంటా జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్స్. సో చూసేద్దాం. పేరు కెమెరామ్యాన్, సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ లేదన్నమాట నాకు. సో అందుకే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నా క్లిప్స్ ఉన్నాయి కదా షార్ట్ వీడియోస్ మొన్న షూట్లో చేసినవి, అక్కడ నేను జ్యువెలరీ సపరేట్గా చేయించుకున్నాను. వాటిని పెట్టి నేను ఒక్కొక్కటి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. హారం వచ్చేసరికి లక్ష్మీదేవి బొమ్మ విత్ మామిడి పిందెలు డిజైన్ అంటారు కదా, ఆ డిజైన్తో వచ్చిందనమాట. మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అండ్ యాంటిక్ మిక్స్ అనమాట. అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది. అస్సలు మా రిలేటివ్స్ అయితే ఇప్పటికీ అది గోల్డ్ అని అనుకుంటున్నారు. సో ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అది గోల్డ్ కాదని. లిటరలీ ఇది గోల్డ్ తీసుకోవాలంటే 10 lakhs ఖచ్చితంగా అవుతుంది. నాకు ఇది ఇట్లా తీసుకోవడానికి 11,000 సంథింగ్ అయిందనమాట. హారం ఒక్కటే, యాక్చువల్లీ నేను ఎక్కువ పెట్టేశాను. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవన్నమాట, పెద్ద బుట్టలు. ఇవి కూడా సేమ్ దాని టైప్ ఆఫ్ ఫినిషింగే. యాక్చువల్లీ హారంకి వచ్చిన ఇయర్ రింగ్స్ నేను వద్దని చెప్పేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వాటికి వచ్చినవి కొంచెం చిన్నగా ఉండే, నేనేమంటే పెద్దవి తీసుకోవాలని. ఆల్రెడీ నాతో జుంకాస్ చాలా ఉన్నాయి ఈ ఫినిషింగ్ తోటి కూడా, కానీ నాకు పెద్దగా కావాలనేసి నేను అట్లా తీసుకున్నాను అనమాట. సేమ్ అంటే నేను ఫస్ట్ హారం సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గ పాపటి బిళ్ళ అండ్ ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇది వచ్చేసరికి పాపటి బిళ్ళ.
అండ్ పాపటి బిళ్ళలో కూడా నేను అట్లా లక్ష్మీదేవి వచ్చేలా తీసుకున్నాను అనమాట. దానికి సెట్ అవ్వాలని హారంకి. సో ఇవన్నమాట పాపటి బిళ్ళ, లాంగ్ హారం అండ్ జుంకాలు. ఇవి 3 కలిపి నేను చెన్నైలో తీసుకున్నాను. వాళ్ళది నా దగ్గర బాక్స్ ఉంది. వాళ్ళు ఇచ్చింది. యాక్చువల్లీ బిల్ కూడా నాతోనే ఉండే. బిల్ పోయింది. ఇంకా ఆ బాక్స్ ఉంది కదా! దానిపైన డీటెయిల్స్ ఉన్నాయి. నేను అవి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. మీకు కావాలంటే విజిట్ చేయండి. సో నాకైతే ఈ మూడిటికి కలిపి 13,500 సంథింగ్ అయ్యింది. అండ్ వడ్డానం వచ్చేసరికి తిరుపతిలో తీసుకున్న ఎస్ఎం జ్యువెలర్స్‌లో. ఇవి వచ్చి బ్యాంగిల్స్. మా షాప్స్‌లోనే దొరుకుతాయన్నమాట నాకు బ్యాంగిల్స్. నేనెప్పుడు బయట కొనను. మాకు తిరుమలలో బ్యాంగిల్ షాప్స్ అంటే మా రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా మందికి తిరుమలలో షాప్స్ ఉన్నాయన్నమాట. సో బ్యాంగిల్స్ అయితే మేము అక్కడే తెచ్చుకుంటాం. సో ఇదన్నమాట జ్యువెలరీ స్టోరీ. యాక్చువల్‌గా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయలేను కాబట్టే నేను ఆ షార్ట్స్ యాడ్ చేశాను. సారీ ఫర్ దట్, ఏమనుకోవద్దండి. ఇంకా అవి కూడా బాగా వచ్చాయి కదా! సో బాగా హెల్ప్ అయ్యాయి వ్లాగ్‌కి అవి చెప్పాలంటే. అట్లా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా జ్యువెలరీ పర్చేస్ వచ్చి చెన్నైలో చేశానని చెప్పా కదా! యాక్చువల్లీ అట్లా చెన్నైకే ఎందుకు వెళ్ళాము అని అంటే, మా తిరుపతిలో కూడా మంచిగా దొరుకుతాయి. చెన్నైకి ఎందుకు వెళ్ళామంటే మా మమ్మీ ఎవరి దగ్గర వినిందనమాట. లైక్ వాళ్ళు కొన్నారు ఆ హారం. అక్కడ చాలా బాగుండింది. సరే ఇంకా నాకు కావాలి కదా అని చెప్పేసి గోల్డ్‌లో అంత కొనడం అంటే చాలా కష్టం. ఆ రోజు సండే స్టార్ట్ అయ్యాము మేము. సండే యాక్చువల్‌గా చెన్నైలో ఉండవు షాప్స్. తెలీదు మాకు ఆ విషయం. ఇద్దరమే వెళ్ళాము. అసలు వీ హ్యావ్ నో ఐడియా ఎట్లా వెళ్ళాలి ఏమి అనేసి. ఇంకా ఇద్దరం వెళ్ళిపోయాము. సర్వనా స్టోర్స్‌కి వెళ్ళాం. ఎందుకు వెళ్ళామో తెలీదు. సర్వనా స్టోర్స్‌కి వెళ్ళి అక్కడ ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ కొనేసాం చెప్పాలంటే. క్రీమ్స్ అని అవన్నీ ఇవన్నీ. నేనైతే ఒక డజన్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నా. నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఉంది. అది కూడా ఏదో ఒక వ్లాగ్‌లో చూపిస్తాను. సో ఇంకా అట్లా సర్వనా స్టోర్స్‌లో టైం వేస్ట్ అయిపోయింది చాలా. ఏవేవో కొనేసాము. మళ్ళీ ఎట్లో కాల్స్ చేసి ఎట్లో కనుక్కుంటే తెలిసిన వాళ్ళని అడిగితే పాండీ బజార్కి వెళ్ళండి అని చెప్పారు. సో మేము పాండీ బజార్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా జ్యువెలరీ షాప్స్ అక్కడ కూడా మ్యాక్సిమం కొన్ని క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. అది కూడా ఆఫ్టర్నూన్ వరకు అంట. మేము అక్కడికి వెళ్ళేసరికి 12:30, 11, 1 అట్లా ఏదో అవుతుంది టైము. నాకు సరిగ్గా గుర్తులేదు, 1 ఇయర్ బ్యాక్ కదా. సో వెళ్ళామన్నమాట. ఒకే ఒక్క షాప్ నాకు బాగా నచ్చింది. సో వెళ్ళాము అక్కడికి. ఇంకా హారం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. బాగా సెట్ అయింది. హారంకి అయితే షార్ట్ చోకర్ వచ్చింది. సేమ్ డిజైన్ కొంచెం ఇక్కడ వరకు అదొకలాగా ఉన్నిందనమాట. చాలా బాగుండింది. నేను వేసుకొని చూసాను అనమాట. అక్కడ ఫొటోస్ అలో లేదు. ఒకవేళ ఫొటోస్ ఏమైనా క్లిప్స్ ఉంటే నేను ఇక్కడ వ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకున్నా. అక్కడ వాళ్ళు ఫొటోస్ అలో చేయలేదు, అస్సలు తీసుకొని లేదు. నేను అప్పుడు అక్కడ నుంచి మా అక్కకి సెండ్ చేద్దామన్నా కూడా ఆ రోజు ఎంత రిస్క్ చేసి పెట్టానో, అసలు బాగాలేవు అప్పుడు తీసినా కూడా. ఇంకా షార్ట్ ఏదైతే ఉందో అది మా మమ్మీ తీసుకో అని చెప్పి చాలా ఫోర్స్ చేసింది. ఐ వాజ్ లైక్, అమ్మ నేను కాదు పెళ్లి కూతురు, వద్దు నాకు అనేసి. అంటే అది చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. బ్రైడ్స్కి అయితే బెస్ట్ ఆప్షను. ఇంకా అందుకనేసి నేను వద్దు, లాంగ్ చాలు అని చెప్పాను. అండ్ నా దగ్గర ఆల్రెడీ చోకర్ ఉంది. సో అందుకనేసి వద్దని చెప్పేసాను అనమాట. సో ఇదన్నమాట జ్యువెలరీ స్టోరీ. లెట్స్ గో ఫర్ అవుట్ఫిట్. అవుట్ఫిట్ స్టోరీకి వచ్చేసరికి అవుట్ఫిట్ ఐడియా ఎలా వచ్చింది అని అంటే, అవుట్ఫిట్ మా పాప బర్త్డేకి, మా అక్క వాళ్ళ కూతురు బర్త్డేకి డిజైన్ చేసుకుందనమాట. అది ఒక రిఫరెన్స్ పిక్ పెట్టుకొని పట్టు శారీతో స్కర్ట్ ప్లస్ దుప్పట అండ్ అది మేము సెట్ చేసుకున్నాం అనమాట. మా అక్కకి నాకు చాలా నచ్చేసింది. చాలా అంటే చాలా. ఆ బర్త్డే ఫంక్షన్ ఇంకా పెళ్ళికి 1 మంత్ అప్పుడు అట్లా బర్త్డే ఫంక్షన్ జరిగింది. పాప బర్త్డే, ఫస్ట్ ఇయర్ బర్త్డే. అక్క పాపకి చాలా బాగుంది. నేను ఇంకా చూసి నాకు కావాలంటే అనేసి ఉన్నా. మా అక్క అయితే నాకు తీసుకోను అని చెప్తూ ఉండేది. ఇంకా ఎట్లా పెళ్ళి వచ్చింది ఆ టైంలో. ఇంకా మా మమ్మీ ఉండేసి మా ఇంట్లో పట్టు శారీస్ మా మమ్మీ తీసి పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. లైక్ మేమిద్దరం గర్ల్స్ కాబట్టి మాకు జ్యువెలరీ కానీ, శారీస్ కానీ, అవుట్ఫిట్స్ కానీ ఏవైనా అమ్మాయిలు ఉంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో మా మమ్మీ అకేషనల్గా కాకుండా నార్మల్గా తీసి పర్చేస్ చేసి పెట్టుకుంటూ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఏదైతే ఉందో అది కూడా శారీ అనమాట. స్కర్ట్ వచ్చి పట్టు శారీ, ప్యూర్ కాంచీపురం పట్టు శారీ. అది 7 ఇయర్స్ బ్యాక్ కొనింది. అంటే లాస్ట్ ఇయర్కి 6 ఇయర్స్ అనమాట. ఇంకా అది మా మమ్మీ ఉండేసి, అది ఉంది కదా నువ్వు దాంతో అట్లా చేసాను అనమాట. సో ఇంకా నేను దాన్ని స్కర్ట్ చేసుకున్నా. యాక్చువల్లీ నేను చేయకుండా ఉండాల్సింది.
దట్ వాజ్ టూ కాస్ట్లీయెస్ట్ శారీ ప్లస్ చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అక్కకి పాపకి అంటే పాప కూడా కాబట్టి క్లాత్ వేస్ట్ అవ్వలేదు, నాకు కొంచెం క్లాత్ కూడా వేస్ట్ అయినట్లు అయింది. అంటే అంత పెట్టిన శారీని అట్లా కొంచెం క్లాత్ వేస్ట్ అయ్యేసరికి కొంచెం ఇది అనిపించింది అనమాట. కట్ అయితే అది అనమాట. ఇంకా దుప్పటా వచ్చేసరికి దుప్పటా ఏదైతే ఉందో అది జార్జెట్ శారీ అనమాట. యాక్చువల్లీ నాకు మా చెల్లికి ఇద్దరికి హాఫ్ శారీస్. అక్కకి మేము దుప్పటా తీసుకున్నప్పుడు అది సింగిల్ పీస్ దుప్పటా పీస్ లాగే మాకు తాన్లో దొరికింది. 3 మీటర్స్ అట్లా కట్ చేయించుకొని అక్కకి దుప్పటా యూజ్ అయింది. బట్ నాకు వెళ్ళేసరికి దుప్పటా అంటే నేను అట్లా తాన్స్లో లేకుండా ఉంటే ఇంకా శారీ కొనుక్కోవాల్సి వచ్చింది మాకు. అది డయబుల్ అంటే మేము అట్లా డయబుల్ది తీసుకొని నచ్చినట్టు డయబుల్ చేసుకోవాలని మా ప్లాన్. అక్కది కూడా డై చేయించాము. మా చెల్లికి నాకు చేసామన్నమాట. నేను ఆ పిక్స్ ట్యాగ్ చేస్తాను, మా చెల్లిది కూడా అవుట్ఫిట్ నాది ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంకా బ్లౌజ్ అవన్నీ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చి శారీకి ఏ బ్లౌజెస్ వచ్చాయో వాటికే వర్క్ చేయించుకున్నాం అనమాట నీట్గా. అండ్ దుప్పటాస్ వచ్చి డై చేయించుకున్నాము చెప్పాను కదా, అదనమాట స్టోరీ. ఇది వచ్చేసరికి మా చెల్లిది అనమాట, హాఫ్ శారీ స్కర్ట్. ఈ డిజైన్ చూపిద్దామని చెప్పి నేను ఇది ఫోల్డ్లో ఉంది, నేను యాక్చువల్గా ఓపెన్ చేయాలి, మళ్ళీ ఫోల్డ్ చేసే ఓపిక నాకు లేదు. సో దీని డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది, బార్డర్ వచ్చి ఇలాగా అండ్ స్కర్ట్ మొత్తం జెర్రీ డిజైన్ వస్తుంది అనమాట గోల్డ్ కలర్లో. స్కర్ట్ వచ్చి ఐవోరీ కలర్ వస్తుంది విత్ ఈ పర్పుల్ బార్డర్, ఐ మీన్ వంకాయ కలర్ అంటారు కదా అట్లాగనమాట. కలర్ అయితే సూపర్ ఉన్నింది తనకి. తను వేసుకున్న పిక్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తా చూడండి. ఫుల్ అంటే ఇది తీస్తే మళ్ళీ ఫోల్డ్ చేయడం చాలా కష్టం, చాలా బఫ్ వస్తుంది, అందుకే నేను ఇట్లా చూపిస్తున్నాను. ఇంకా ఇవి వచ్చేసరికి చెప్పా కదా జార్జెట్ శారీ దుప్పటాస్ అని చెప్పి, ఆ శారీ దుప్పటాస్ అనమాట. తనది చూడండి కలర్ ఎక్సలెంట్గా వచ్చింది. వెడ్డింగ్లో అందరు అడుగుతూనే ఉన్నారు ఆ కలర్ ఎలా చేయించారు ఎట్లా ఏమి అనేసి. ఇది మా చెల్లి దుప్పటా అనమాట. నా దానికి వచ్చి ఓన్లీ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇది కొంచెం హెవీ ఎట్లా వచ్చింది అని అంటే, మేము తీసుకున్న శారీ లాస్ట్ పైట కొంగు అంటారు కదా అది కట్ చేసాం. సో తనకి డిజైన్ అట్లా బాగా వచ్చింది. ఇంకా మా చెల్లి బ్లౌజ్ ఇది ఇట్లా వర్క్ చేయించాననమాట. అస్సలు నాకు నచ్చలేదు ఈ వర్క్. యాక్చువల్లీ నేను రిఫరెన్స్ పిక్‌లో ఇచ్చినట్లే వేశారు వాళ్ళేమో. బట్ అది జర్దోసి, వీళ్ళేమో పూసలేశారనమాట. నాకు పూసలేస్తే అస్సలు నచ్చదు. ఇదొచ్చి బ్యాక్ పార్ట్. అస్సలు నచ్చలేదు. కానీ ఇంకా ఏం చేస్తాం, అప్పటికప్పుడు అట్లా వేసుకునేసామనమాట. కొంచెం లుక్ అయితే బానే వచ్చింది. అంటే ఆ పాప ఏం వేసుకున్నా బాగుంటది కాబట్టి. ఇంకా ఇదొచ్చేసరికి నా బ్లౌజ్ అనమాట. సో నా దానికైతే ఎట్లో బానే జర్దోసి వర్కే వేశారు. నాకు నా బ్లౌజ్ వర్క్ చాలా నచ్చింది. ఎంత అంటే చాలా నచ్చిందనమాట. ఈ వర్క్‌కి నాకు జస్ట్ వర్క్ ఏసినందుకు 3500 తీసుకున్నారు. అండ్ చెల్లి దానికొచ్చి 2500. అండ్ హ్యాండ్స్‌కి పల్స్ పెట్టారు చూసారా, అది సెపరేట్ అనమాట. యాక్చువల్లీ దగ్గర దగ్గర పెట్టించుకుంటే ఇంకా బావుంటుంది. నాకు దూరం పెట్టేశారు. టైం అయిపోయిందని ఇంక నేను సైలెంట్ అయిపోయా. సో ఇదొచ్చేసరికి మా అన్న పెళ్ళిలో మా చెల్లి లుక్ అనమాట. ఇట్లా ఉండింది తనది. చాలా అట్రాక్టివ్‌గా ఉండింది. నా దానికన్నా లో బడ్జెట్‌లో అయిపోయింది తనది. బట్ చాలా బా వచ్చిందనమాట. తనకి ఇది అనుకోకుండా తీసుకునింది. ఎంత బా సెట్ అయిందో చూడండి. అవుట్‌ఫిట్ వచ్చేసరికి అరౌండ్ 23,000-22,000 అట్లా అయింది. తినది 14,000-15,000లో అయిపోయిందనమాట. ఇంకా ఇదొచ్చేసరికి వెడ్డింగ్‌లో నా లుక్ అనమాట. నేను చాలా థిన్‌గా కనిపిస్తున్నా అప్పుడు. అందుకే మొన్న ఫోటోషూట్‌కి నేను 2 క్యాన్స్ యూజ్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ అవుట్‌ఫిట్స్ మీకు కావాలన్నా నాకు కామెంట్స్ చేయండి. ఆర్ డిస్క్రిప్షన్‌లో నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మెసేజ్ చేయండి. అట్లా అవుట్‌ఫిట్స్ అయితే చాలా బాగా కుదిరాయి పెళ్ళికి మొత్తం. నాకు చాలా ఇష్టమైన లుక్ అనమాట. అప్పుడు నేను ఎప్పుడైతే పెళ్ళికి అట్లా రెడీ అయ్యి అవన్నీ పర్చేస్ చేసుకున్నానో నాకు అప్పటి నుంచే ఒక ఆశ ఉండేదన్నమాట. లైక్ ఇంత చేసుకున్నాం ఈ అవుట్‌ఫిట్‌కి, షూట్ చేయించుకోవాలని అనుకుంటూనే ఉన్నాను. అట్లా 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత నాకు ఇట్లా షూట్ వచ్చిందనమాట. సో ఫస్ట్ షూట్ అనగానే నేను అవుట్‌ఫిట్ సెలెక్ట్ చేసేసుకున్నాను. అదే ఫిక్స్ బ్లైండ్‌గా ఇంకా అట్లా ఫోటోషూట్ జరిగిందనమాట. సో ఇది ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.